ఎండాకాలం వస్తే నీళ్ళ కోసం చిన్న తిప్పలు ఉండయి. కొత్త సర్కారు వచ్చినాక కాలంతో తేడా లేకుంటే ఎప్పటికీ నీళ్ళ బాధలు అట్లనే ఉన్నాయట. ఇగో గీ ఊరోళ్ళంతా కాంగ్రెస్ సర్కార్ను ఎంతగానం మెచ్చుకుంటుర్రో మీ కళ్ళతోనే వీక్షించుర్రి. ఆడోళ్ళంతా మస్తు గరం మీద ఉన్నారు కదా. అవ్వనైతే పనులు లేకున్నా దౌడలని పట పట కొరుకుతుంది. ఇగో గీ అమ్మనైతే ఒక్క సుక్క నీళ్ళు లేవు, ఏమి ఊరే అతను ఈ ఊళ్ళకి వెళ్ళిపోయింది మంచిది. ఈ ఓటు వేసినోడికి ఎవడన్నా వచ్చి ఓటు అడగాలి కానీ ఈ బిడ్డలతోనే కొట్టము. బిందె అందుకొనే చంపుతట్టుంది. కండ్లు పెద్దగా చేసి మరి కోపాన్ని ఎల్లగక్కుతుంది. బిందెకు సొట్లు పడ్డా ఏం కాదు గాని వన్నెత్తి వలగాలి అన్నట్టు గర్రు గుర్ర అంటుంది. తాత కూడేమో చెప్తాండు, ఆఖరికి పిల్లగాళ్ళు కూడా ఏదో బాధపడుతుర్రు. ఒక్క చుక్క నీళ్ళు వాడుకుంటాను లేవు, అన్నం వండుకొని గీత ఒక్క చుక్క నీళ్ళు లేవు, బాత్రూమ్ పోతానికి నీళ్ళు లేవు అన్న, బాధికోవాల్సి వస్తుంది. భువనగిరి మండలం వడపర్తి ఊర్లే తాగేతందుకు నీళ్లు రాక కాలి బిందెలు పట్టుకొని రోడ్డెక్కిర్రు ఆడకట్టోళ్ళంతా. అసలే ఎండాకాలం, ఇప్పుడు నీళ్లు లేకపోతే ఎంత ఆగమాగమైతుంది. ఈసొంటప్పుడు సర్కార్ నీళ్ళు ఇయ్యకుండా తిప్పల పెడితే ఏమొస్తుంది? మా ఉసురు తీస్తందుకే నాకు గింతగానం బాధ పెడుతురు మమ్మల్ని. అరే మరీ గింత అధ్వానమా? తాగే నీళ్లు రాక, సాగు నీళ్లు లేక ఏం తిని బతకాలే, ఏం దాగి బతకాలే? జరంతనైనా సోయికి వస్తుందా సర్కార్కు? అలా సకదానాల పాలన ఎంత కమ్మగుందో అని బాధపడుకుంటేనే ఇంకో పారి ఓట్ల కోసం ఇటు దిక్కుగానికి వస్తే బిడ్డ మీకుంటది కాలి బిందెలతోనే నెత్తులు వలిగేదాకా ఆడుచుకుంటాం అనబట్టిర్రు ఓసార్లు. పాపం ఇంత జోరెండలా నీళ్లు లేకుంటే ఎట్లా బతుకుతారు? వాళ్ళేమన్నా మనులు అడిగిర్రా లేకుంటే రత్నాలు అడిగిర్రా? తాగేతందుకు బుక్కెడు నీళ్లే కదా. గా మాత్రం చేయకుంటే మిమ్మల్ని గెలిపించేందుకు ఏం ఫాయిదా? ఇట్లా మా పానాలు మేం తీసుకునే తందుకేనా మిమ్మల్ని గద్దెనెక్కిచ్చింది? జర సోయికి రర్రి అని సోట్లు పెడుతుర్రు ఈ వీడియో చూసిన పబ్లిక్.